కార్ చూసావా? చూసాను బ్రో, నచ్చట్లేదు. 10 రోజుల నుంచి చూస్తున్నాను. అసలు నిన్న హోండా సిటీ చూసాను బ్రో, కానీ అది మన బడ్జెట్ కన్నా పికప్ అంతా బాగుంది, కానీ మన బడ్జెట్ దాటేస్తుంది. ఏంటి బ్రో, ఏమన్నా 10 lakhs బడ్జెట్లో ఏమన్నా మంచి కార్ ఉంటే చెప్పొచ్చు కదా. ఏంట్రా మీ గోలా? ఏం కాదు బ్రో, ఒక 10 lakhs బడ్జెట్లో మంచి కార్ కావాలి బ్రో. కానీ మన బడ్జెట్లో ఏ కార్ చూసినా కానీ 13-14 lakhs ఉంటుంది కారు. నేనున్నా కదా, ఐఎమ్ దేర్ టు సాల్వ్ యూ ప్రాబ్లమ్స్. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ బ్రో. అదంత ఈజీ కాదు బ్రో, మాకున్న రిక్వైర్మెంట్స్ కి 10 lakh బడ్జెట్ లో కార్ అంటే కష్టం. ఏంట్రా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి చెప్పండి. ఏం లేదు బ్రో, 10 lakhs మన బడ్జెట్లో మంచి 5-star రేటింగ్ ఉన్న కార్ కావాలి. అది సెడన్ టైప్ అయితే బాగుంటుంది. ఆల్మోస్ట్ 10 days నుంచి చూస్తున్నా, ఏ కార్ సెట్ అవ్వలేదు, ఏ కార్ నచ్చలేదు. ఒకవేళ నచ్చినా కానీ బ్రో అవి 15-16 లక్షలు ఉంటున్నాయి బ్రో. నా బడ్జెట్లో ద బెస్ట్ కార్ మెయిన్ గా అది 5-star రేటింగ్ అయి ఉండాలి. నీకోసం, మన మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కోసం మన బడ్జెట్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్యూచర్స్తో 5-star రేటింగ్తో ఒక బెస్ట్ కార్ అయితే ఉంది. ఐ థింక్ ఇదే నీ లాస్ట్ షోరూమ్ విజిట్ అనుకుంటున్నా. అవునా? సరే పద వెళ్ళి చూద్దాం. ఇక్కడ తీసుకొచ్చా, నేను అడిగింది 5-star రేటింగ్ బ్రో. నీకు కావాల్సిన కార్ లోపల ఉంది, కానీ దా చూపిస్తా. ఇంకా మనం మెయిన్గా ఈ కార్లో ఉన్న చేంజెస్ అయితే మాట్లాడదాం. మెయిన్ ఫస్ట్ చూడగానే మనకి ఈ డిజైన్ అయితే కంప్లీట్గా మారిపోయింది. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అసలు చూడొచ్చు, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు. దీన్ని ఎల్ఈడి సెటప్ ఇదంతా చూస్తే మనకి ఒక ప్రీమియం కార్ చూసిన ఫీల్ అయితే వస్తుంది. ఇంకా దీని లెంత్, విడ్త్, హైట్ ఇవన్నీ అయితే నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. అసలు బెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు ఇది 2024 డిజైర్కి. అసలు చూడండి ఎంత గుడ్ లుకింగ్, ఇంకా ఒక ప్రీమియం కార్ ఫీల్ అయితే వస్తుంది. దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 1197 cc. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 80 bhp. దీని మ్యాక్స్ టార్క్ వచ్చేసి 111.7 Nm. ఇది 3 cylinder 4 valve 5 AMT గేర్ బాక్స్ అయితే వస్తుంది ఇది. ఇంకా దీనిలో బూట్ స్పేస్ వచ్చేసి 382 liters. అదే సిఎన్జి తీసుకుంటే బూట్ స్పేస్ అయితే కాంప్రమైజ్ అవ్వాలి మనం. కింద చూసుకుంటే ఒక స్పేర్ వీల్ అయితే ఉంటుంది, ఇంకా టూల్ కిట్ కూడా ఉంది. ఇంకా మెయిన్గా మనం బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇంతకుముందు సుజుకి అనగానే మనకి బిల్డ్ క్వాలిటీ చాలా వీక్ ఉంటుంది కదా. ఒకసారి సౌండ్ అయితే ఉండండి, చూడొచ్చు డోర్ ఎంత స్మూత్గా పడుతుందో. ఒక హై అండ్ కార్ ఫీల్ అయితే వస్తుంది మీకు. ఇంకా దీనిలో గ్లో బాక్స్ ఉంది, కొంచెం స్పేస్ అయితే తక్కువగా ఉంది. ఇంకా దీని స్టీరింగ్ కానీ ఆ ఇంటీరియర్ కానీ మొత్తం ప్రీమియం లుక్ అయితే వచ్చింది చూడొచ్చు. అసలు హై అండ్ కాబట్టి దీనిలో లెదర్ గేర్ రాడ్ ఉంది, ఇంకా 2 బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, ఒక వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది. ఇందులో టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఎవ్రీథింగ్ అంతా చూపిస్తుంది. హార్డ్ ప్లాస్టిక్స్తో అయితే వస్తుంది ఇది, లెదర్ అయితే ఎక్కడ లేదు. దీనిలో మెయిన్ కీ ఫీచర్ వచ్చేసి హై ఎండ్లో ఈ సన్ రూఫ్ అయితే వచ్చిందనమాట చూడొచ్చు. అంటే ఒక అడల్ట్ వెళ్ళలేడు, కానీ పిల్లలు అయితే ఈజీగా వెళ్ళి పైనుంచి ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇంకా దీనిలో స్పేస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. డిజైర్ అనగానే మనకి గుర్తొచ్చేది స్పేసే. అసలు చాలా స్పేస్ అయితే ఉంది. మీకు వెనకతల కూర్చొని కూడా చూపిస్తా చూడండి, అందరితో సపోర్ట్ కానీ. ఇంకా దీనిలో బ్యాక్ సైడ్ 2 AC వెంట్స్ కూడా వచ్చాయి, ఇంకా కప్ హోల్డర్స్, ఆర్మ్ రెస్ట్. అసలు ప్రీమియం లగ్జరీ ఫీల్ అయితే వస్తుంది మీకు ఈ కార్లో. మెయిన్గా దీనిలో 360 degrees కెమెరాస్ ఉన్నాయి, ఇంకా 5-star రేటింగ్ ఉంది, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనిలో. నేను అది డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి పెడతా. ఈ ప్రైస్ రేంజ్లో అసలు ఇన్ని ఫ్యూచర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. మారుతి సుజుకిలో కార్ ఎలా అనిపించింది? ఆల్రెడీ బుక్ చేస్తాం బ్రో. ఇంక ఇప్పుడు టెస్ట్ రైడ్ అయితే చేయడానికి తీసుకెళ్ళి, అసలు కార్ తీసుకెళ్తుంటే అందరూ మన కార్నే చూస్తున్నారు అనమాట. అసలు అంత రోడ్ ప్రెజెన్స్ అయితే ఉంది దీనికి. చాలా చాలా అంటే చాలా గుడ్ లుకింగ్తో అయితే వస్తుంది ఈ కారు. సో ఇన్ని ఫ్యూచర్స్ ఇదంతా అంతా బాగానే ఉంది, కానీ కొంచెం నాకు ఎక్కడో ఒక చిన్న పవర్ ల్యాగ్ లా అయితే అనిపించింది అనమాట. సో ఎందుకో తెలియదు, మరి 3 cylinder వల్ల మరి ఏమో పవర్ ల్యాగ్ అయితే ఉంది, కొంచెం పవర్ ల్యాగ్ అనిపించింది నాకు. మనం ఇంత చిన్న స్ట్రెచ్లో అది పవర్ ల్యాగ్ అయితే అంతా మనం చెప్పకూడదు, కానీ ఏమో నాకు ఇన్స్టెంట్గా నేను ఫీల్ అయ్యా. సో దాని గురించి చెప్పాను అనమాట. నేను ఆల్రెడీ మేనేజర్ని కూడా అప్రోచ్ అయ్యా, ఆయన ఒక కార్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో ఆ కార్ వచ్చినప్పుడు నేను కంప్లీట్ వీడియో అయితే చేసి పెడతా మీకు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో.
మీకు ఈ కార్ ఎలా అనిపించింది, దీని లుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇదంతా కామెంట్ అయితే చేయండి. మీరు మన ఛానల్ ఎంత సపోర్ట్ చేస్తే మనం ఎలాంటి వీడియోస్ అన్ని చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.